హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఒక సెక్యూరిటీ కెమెరాని అన్బాక్సింగ్ చేసి దాని గురించి ఒక చిన్న రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నార్మల్గా మీరు ఇంట్లో కానీ ఆఫీస్లో లేకపోతే ఏదైనా సరే షాప్స్ ఉంటే షాప్లలో చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లలో మీరు ఏదైనా సెక్యూరిటీ కెమెరాని సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ గ్యాడ్జెట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో దీని గురించి అయితే నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని అయితే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. సో ఇదే ఫ్రెండ్స్ 360 స్మార్ట్ కెమెరా. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు ఆ కెమెరా యొక్క ఇంటర్ఫేస్ సంబంధించి ఒక ఇమేజ్ అయితే బాక్స్ మీద మనకు కనిపిస్తుంది. సో బాక్స్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. చాలా ఈజీగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చని, అలాగే రియల్ టైమ్ 2-వే టాక్. ఒకవేళ మనం కెమెరా దగ్గర నిలబడి మాట్లాడితే మనం మొబైల్లో వినొచ్చు, మొబైల్లో మాట్లాడితే మనకు కెమెరాలో కూడా బయటికి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్. అలాగే మనకు స్టోరేజ్ కోసం లోకల్ స్టోరేజ్ ఉంది, అలాగే క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది. ఒకవేళ SD కార్డ్ ఇన్సర్ట్ చేసి మనం కావాలనుకుంటే SD కార్డ్లో ఆ వీడియోస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. రికార్డ్ అయిన వీడియోస్ ఉంటాయి కదా, లేకపోతే వాటిని క్లౌడ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక అలాగే మనం చాలా ఈజీగా మొబైల్కి అయితే కనెక్ట్ చేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 24/7 ఈ కెమెరా మనకు వర్క్ అవుతుంది. అలాగే 23 ఫీట్స్ రేంజ్లో మనకు ఎవరైతే ఉంటారో నైట్ విజన్లో, సో వాళ్ళ ఇమేజ్ని చాలా క్లియర్గా ఈ కెమెరా అయితే క్యాప్చర్ చేసి మన మొబైల్కి సెండ్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ కెమెరాలో. అలాగే బ్యాక్ సైడ్ మనకు దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, మనం ఈ వేటిని అయితే చూడొచ్చు ఈ కెమెరాకి సంబంధించి ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి క్లియర్గా కనిపిస్తుంది. బేబీస్ ఉంటే, ఒకవేళ ఎవరైనా సరే ఓల్డ్ పర్సన్స్ ఉంటే మీ ఇంట్లో, సో వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పెట్స్ ఉంటే వాటిని హోమ్లో, ఆఫీస్లో, షాప్లో ఎక్కడైనా సరే ఈ కెమెరాని మీరు చాలా ఫ్లెక్సిబుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు బాక్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక దీని ఫైనల్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది నాకైతే 1999 రూపాయలకి అయితే లభించింది ఫ్లిప్కార్ట్లో. సో ఇక్కడైతే మనకు దీని ప్రైస్ 4999 రూపాయలకి అయితే కనిపిస్తుంది. సో నార్మల్గా అయితే మనకు 2000 రూపీస్ ఉంటుంది. ఆఫర్లో అయితే మనకు 1200 రూపీస్కి అప్పుడప్పుడు ఆఫర్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. సో నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం చూసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ముందుగా ఈ బాక్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిందో మనకు కెమెరాతో పాటు ఏమేమి కంటెంట్ ఉంది అనేది చూద్దాం. సో బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు ఫ్రంట్ సైడే ఈ కెమెరా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని అయితే బయటికి తీద్దాం. సో ఇక్కడ నుంచి సో చూడొచ్చు, మనకు చాలా చిన్నగా ఉంటుంది కెమెరా. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా మనకు బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు లోపల ఒక యూజర్ మాన్యువల్. సో చూడొచ్చు, యూజర్ మాన్యువల్ మనకు చాలా పెద్దగా ఉంటుంది. సో దీంట్లో మనం ఒక అప్లికేషన్ అయితే మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని టోటల్గా సెటప్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా సెటప్ చేయాలో కూడా చెప్తాను. సో ఇక్కడ మనకు టోటల్గా ఇంగ్లీష్ అండ్ చైనా లాంగ్వేజ్లో అయితే ఉంటుంది యూజర్ మాన్యువల్ అనేది. సో ముందుగా అయితే మీరు కొన్న తర్వాత యూజర్ మాన్యువల్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని తర్వాత చూసుకున్నట్లయితే మనకు బాక్స్లో ఇంకా ఏమైనా కంటెంట్ ఉందా అంటే ఇక్కడ చూడొచ్చు, మనకు 7 ఫీట్ మైక్రో USB కేబుల్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు, దీన్ని అయితే మనం కనెక్ట్ చేసేసి కావాలనుకుంటే డిస్టెన్స్లో ఎక్కడైనా సరే టాప్లో మనం పైన ఎక్కడైనా సరే సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ USB కేబుల్ అయితే మనకు ఉపయోగపడుతుంది. అందుకోసమే మనకు బాక్స్లో అయితే ఈ కేబుల్ ఉంటుంది. సో దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు, మనం డబల్ సైడ్ దీన్ని అయితే స్టిక్ చేయొచ్చు ఎక్కడైనా సరే గోడల పైన కానీ. సో ఎక్కడైనా సరే స్టిక్ చేయాలనుకుంటే దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు, ఇలాగ సెట్ చేసేసి మనం కావాలనుకున్న చోట దీన్ని స్టిక్ చేయొచ్చు. సో ఇందుకోసం అయితే వీళ్ళు ఒక స్టిక్కర్ని అయితే ఇచ్చారు. ఇక ఫైనల్గా మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో దీని నుంచి మనం ఎప్పుడు ఈ కెమెరాకి అయితే పవర్ సప్లై అనేది చేస్తూ ఉండాలి. USB కేబుల్ ఉంటుంది కదా, సో దాన్ని కనెక్ట్ చేసేసి కావాలనుకుంటే మీరు నార్మల్ చార్జర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే మీరు ఈ అడాప్టర్ని, ఈ USB కేబుల్ని అయితే డైరెక్ట్గా కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా మనకు బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇదే. సో దీని తర్వాత ఇక మనం ఫైనల్గా ఈ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సో చూడొచ్చు, మనకు ఎలా కావాలంటే అలా ఇది మనకు రొటేట్ అవుతుంది. సో చూడొచ్చు, కింద మనకు ఒక బాల్ టైప్లో ఉంటుంది. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనకు చాలా ఈజీగా స్టిక్ అవుతుంది. సో ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ టైప్ ఉంటుంది. సో మీరు ఎక్కడైనా సరే ఐరన్ మీద పెట్టారంటే ఈజీగా స్టిక్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం మీరు హోల్స్ వేయడం అటువంటి పని చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కెమెరా అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడే సెన్సార్ కూడా ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇక్కడ మనకు ఒక LED ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మైక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు ఒక స్పీకర్, అలాగే ఇక్కడ మనం సెట్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. SD కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఒక స్లాట్ ఉంటుంది SD కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి. సో డైరెక్ట్గా మీరు కావాలనుకుంటే ఇక్కడ SD కార్డ్ ఇన్సర్ట్ చేసేసి
చేసి ఏవైనా సరే రికార్డ్ చేయొచ్చు ఈ కెమెరాని యూజ్ చేసి. కింద మనకు ఒక మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. సో దీన్నే అంటే మన కేబుల్ ఉంటుంది కదా, సో దీన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇది టోటల్గా ఒక గట్టి ప్లాస్టిక్తో అయితే రావడం జరుగుతుంది. కింద మనకు 360 అని ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో చూడడానికి మనకు చాలా కాంపాక్ట్గా ఉంటుంది. టేబుల్ మీద కానీ ఎక్కడైనా సరే మీరు చాలా ఈజీగా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మీరు ఇలాగా సెట్ చేసుకోవడానికి ఈ కెమెరా అయితే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే నేను మొబైల్లో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. అంతకంటే ముందు దీనికి మనం పవర్ సప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఆ యూఎస్బీ కేబుల్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా అయితే వీళ్ళు ఇచ్చిన యూఎస్బీ కేబుల్ ఏదైతే ఉంటుందో సో దీన్ని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో చాలా ఈజీగా అయితే మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పవర్ అడాప్టర్ ఉంటుంది కదా, సో దీన్ని కనెక్ట్ చేసేసి సో దీన్ని మనం నార్మల్గా చార్జర్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇండికేటర్ అనేది వెలగడం కనిపిస్తూ ఉంటుంది. నేనైతే యూఎస్బీ కేబుల్ నుంచి పవర్ అనేది దీనికి సప్లై చేస్తున్నాను కాబట్టి ఇది ఆన్లో ఉంది. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే మొబైల్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలి. సో ఇందుకోసం నేను ఇంతకుముందే ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఆ అప్లికేషన్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దీనికోసం మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి 360 స్మార్ట్ కెమెరా అనే ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మన కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ అనేది మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఎక్కడో చోట రాసి ఉంచుకోండి, ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా సెండ్ కోడ్ మీద కనుక క్లిక్ చేస్తే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇలా మనకు మై కెమెరా అని పక్కనే మనకు ప్లస్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు కనెక్ట్ కెమెరా అని ఉంటుంది, కనెక్ట్ టు ఫ్యామిలీస్ కెమెరా అని ఉంటుంది. అంటే ఒకేసారి మనం 2-3 మొబైల్స్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. కానీ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక్క మొబైల్నే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇందుకోసం నేను కనెక్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తాను. సో చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ప్లగ్ ఇన్ పవర్ సప్లై అండ్ చెక్ కెమెరా ఫర్ ఏ బ్లింకింగ్ గ్రీన్ లైట్ అని కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోమని చెప్తుంది. సో దీని తర్వాత గ్రీన్ లైట్ బ్లింకింగ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక సెట్ అనే బటన్ ఉంది కదా, సో దీన్ని లాంగ్ ప్రెస్ చేయమంటుంది. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత సో మన వైఫై ఏదైతే ఉంటుందో దా పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. సో ఇందుకోసం మనం ఇక్కడ క్లిక్ చేసేసి ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో కెమెరాకి దగ్గరగా మన మొబైల్ని అయితే తీసుకువెళ్ళమంటుంది. సో చూడొచ్చు తర్వాత మనకు తర్వాత ఇక్కడ చూసినట్లయితే సెండ్ సౌండ్ వేవ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయమంటుంది. సో చూడొచ్చు తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయమంటుంది. సో దీని తర్వాత మనకు కాస్త టైం తీసుకుంటుంది ఫస్ట్ సారి కనెక్ట్ అవ్వడానికి. తర్వాత మనకు చాలా ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఇందుకోసం మనం అయితే కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది కనెక్ట్ అయ్యేంత వరకు. సో కనెక్ట్ అయ్యే కంటే ముందే ఏం చేయాలంటే మొబైల్కి కెమెరాని మీరు కాస్త దగ్గరగా అయితే ఉంచాల్సి ఉంటుంది. నేను ఇంతకు ముందు చేశాను కదా సెటప్ అంతా. సో ఇది చేసేటప్పుడు మాత్రం మీరు ఈ కెమెరాకి మీ మొబైల్ అయితే కాస్త దగ్గరగా ఉంచండి. సో చూడొచ్చు ఇక్కడ మనకు కెమెరా కోసం ఒక నేమ్ అనేది అంటే కెమెరా నేమ్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో నేనేం చేస్తున్నానంటే సెక్యూరిటీ అని సెట్ చేస్తాను. తర్వాత వ్యూ మై కెమెరా, తర్వాత స్టార్ట్ యూజింగ్ మై కెమెరా మీద క్లిక్ చేస్తే ఆ వెంటనే మనకు ఈ కెమెరా అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక ఇలాగ సెటప్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ స్క్రీన్ మీద మై కెమెరా ఆప్షన్ కింద మీకు ఇక్కడ ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనికి అర్థం ఏంటి అంటే ప్రాపర్గా మొబైల్కి ఈ కెమెరా అనేది కనెక్ట్ అయ్యిందని అర్థం. సో వైఫై అంతా ఓకే అని అర్థం. సో ఇక మీరు చూడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఆ వెంటనే ఆ వీడియో రికార్డింగ్ ఏదైతే ఉంటుందో సో చూడొచ్చు. సో ఇలాగ మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే సెట్ చేసుకుంటారో అక్కడ మీకు ఏవైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ మీకు మీ మొబైల్లో చాలా బఫర్ లేకుండా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది కేవలం 720p కెమెరానే. సో ఇందులో మనకు 1080p ఫుల్ హెచ్డి కెమెరా కూడా ఉంటుంది. సో నేనైతే 720pనే తెప్పించుకున్నాను. సో ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు వీడియో ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం సింపుల్గా క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటుంది. అలాగే మీరు వాయిస్ వినాలి అనుకుంటే ఇక్కడ మనకు మైక్ ఆప్షన్ ఉంటుంది. సో చూడొచ్చు నేను ఈ వాయిస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దీని తర్వాత నేను మాట్లాడిన వెంటనే ఏమవుతుందంటే మనకు మొబైల్లో కూడా దానికి సంబంధించి వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత సో చూడొచ్చు ఇలాగా
సో ఇలాగైతే మనం టోటల్‌గా ఈ సెక్యూరిటీ కెమెరానైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్‌గా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకొని. సో ఇప్పుడైతే నేనేం చేస్తానంటే నైట్ విజన్ మోడ్ కూడా ఉంది ఇందులో. సో ఆఫ్ చేసేసి ఎలా నైట్ విజన్ మోడ్ వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి. సో ఇక్కడ చూడొచ్చు నేను లైట్స్ అన్ని ఆఫ్ చేశాను. సో ఇదంతా మనకు నైట్ విజన్ మోడ్. సో ఎప్పుడైతే మనకు పవర్ లేకపోయినా కూడా ఆటోమేటిక్‌గా ఇదైతే నైట్ విజన్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు పవర్ పోయినా మన మొబైల్‌లో అయితే లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరిని ఇది క్యాప్చర్ చేసి మన మొబైల్ స్క్రీన్‌లో చూపిస్తూనే ఉంటుందన్నమాట. సో ఇలా కూడా ఇది మనకు వర్క్ అవుతుంది. ఇక తర్వాత ఈ కెమెరాలో ఒక మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో మనకు మోషన్ డిటెక్షన్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఒకవేళ మనం ఈ కెమెరాని సెటప్ చేసిన తర్వాత మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఈ కెమెరా ఎదురుగా ఎవరైనా వస్తే ఆ వెంటనే వాళ్ళ ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసి మనకు మన మొబైల్‌కి ఒక అలర్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఇక అలాగే మనం ఈ కెమెరాని మనకు నచ్చిన ప్లేస్‌లో మనం సెట్ చేసుకోవచ్చు. మీరు రూమ్‌లో కానీ లేకపోతే మీరు ఇంటి బయట ఏదైనా సరే గేట్ ఉంటే గేట్‌కి కానీ ఎక్కడ కావాలంటే అక్కడ మనం దీనికి చేయాల్సిన పని ఏంటి అంటే ఒకటి మనకు వైఫై అనేది కంటిన్యూస్‌గా దీనికి కనెక్ట్ అయి ఉండాలి. ఇక తర్వాత పవర్ సప్లై అనేది కంటిన్యూస్‌గా ఉంటూ ఉండాలి. అలా ఉంటేనే మనకు ఈ కెమెరా ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. సో ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఒక మంచి సెక్యూరిటీ కెమెరా. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. చెక్ చేసి అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక సెక్యూరిటీ కెమెరాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.